హలో గాయ్స్, అందరికీ వెల్కమ్. ప్రీవియస్ క్లాస్లో లెట్అవుట్ ప్రాబ్లం చూసాం. ఈ క్లాస్లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. ఈ ఒక ప్రాబ్లం బాగా అర్థం చేసుకుంటే మీకు లెట్అవుట్ కవర్ అవుద్ది, నెక్స్ట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ కూడా కవర్ అవుద్ది. ఆన్సర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఒక బుక్ తీసుకొని మీరు కూడా ట్రై చేయండి, కరెక్ట్ ఆన్సర్ వస్తుందా లేదా అని. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ వస్తే అది కామెంట్లో మెన్షన్ చేయండి. మిస్టర్ ఎక్స్ అనే పర్సన్కి 3 హౌసెస్ ఉన్నాయి. 2 బెంగళూరులో, 1 ముంబైలో. ఒక హౌస్ లో మిస్టర్ ఎక్స్ ఉంటున్నాడు, రిమైనింగ్ 2 హౌసెస్ లో అతని సన్స్ ఉంటున్నారు. ఈ ప్రాబ్లం లో మున్సిపల్ రెంటల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ ఇచ్చాడు. స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఇవ్వలేదు, యాక్చువల్ రెంటల్ వాల్యూ ఇవ్వలేదు. ఎందుకోసం యాక్చువల్ రెంటల్ వాల్యూ ఇవ్వలేదంటే అతనికి ఈ 3 కూడా సెల్ఫ్ ఆక్యుపైడే, ఒకటి కూడా లెట్అవుట్ లేదు. కానీ అసెస్మెంట్ ఇయర్ 2020-21 నుంచి 2 హౌసెస్ ని సెల్ఫ్ ఆక్యుపైడ్ గా చూపించుకోవచ్చు. 2 హౌసెస్ కంటే ఎక్కువ ఉంటే డీమ్డ్ టు బి లెట్అవుట్ గా భావించాలి. అంటే అద్దెకి ఇవ్వకపోయినా ఇచ్చినట్లు భావించాలన్నమాట. ఈ క్వశ్చన్ లో గ్రౌండ్ రెంట్, ఇన్సూరెన్స్ ప్రీమియం, అగైన్స్ట్ ఫైర్ అండ్ థెఫ్ట్, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఈ మూడింటిని కూడా తీసుకోము. ఎందుకంటే ఈ ప్లేస్ లో స్టాండర్డ్ రెంట్ 30% మనం తీసుకుంటాం కాబట్టి. ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఎక్స్ అనే పర్సన్ కి ఏం 2 హౌసెస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ గా ఉంచుకోవాలో మనం అడ్వైస్ ఇవ్వాలన్నమాట. అది ఈ క్వశ్చన్ లో అడుగుతున్నాడు. క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఆన్సర్ 3 టైప్ లో చేయొచ్చు. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3. ఆప్షన్ 1 లో హౌస్ 1 అండ్ హౌస్ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ అయ్యి హౌస్ 3 డీమ్డ్ టు బి లెట్అవుట్ అయితే. సెకండ్ ఆప్షన్ హౌస్ 1 అండ్ హౌస్ 3 సెల్ఫ్ ఆక్యుపైడ్ అయ్యి హౌస్ 2 డీమ్డ్ టు బి లెట్అవుట్ అయితే. అండ్ ఆప్షన్ 3 హౌస్ 2 అండ్ హౌస్ 3 సెల్ఫ్ ఆక్యుపైడ్ అయ్యి హౌస్ 1 డీమ్డ్ టు బి లెట్అవుట్ అయితే. ఈ 3 ఆప్షన్స్ లో ఆన్సర్ చేస్తే ఏ 2 హౌసెస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అవ్వాలో, డీమ్డ్ టు బి లెట్అవుట్ గా చూపించాలో మనం అడ్వైస్ ఇవ్వగలం. ఆప్షన్ 1 చూద్దాం. హౌస్ 1 అండ్ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ అయ్యి హౌస్ 3 డీమ్డ్ టు బి లెట్అవుట్ గా చూపిస్తే. ఈ 3 ఆప్షన్స్ లో కూడా మనం 2 టైప్స్ ప్రాబ్లమ్స్ చేయాలి. హౌస్ 1 అండ్ హౌస్ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే ఇక్కడ నెట్ యాన్యువల్ వాల్యూ లేదు, ఎందుకంటే ఎవరికైనా అద్దెకి ఇస్తేనే మనకి ఇన్కమ్ అన్నది వస్తుంది. ఆ ఇన్కమ్ నుంచి నెట్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ కాబట్టి నెట్ యాన్యువల్ వాల్యూ లేదు, సో అది నిల్లు. సెక్షన్ 24 లో ఇచ్చిన డిడక్షన్స్ కూడా డిడక్ట్ చేయాలి. ఎప్పుడైతే నెట్ యాన్యువల్ వాల్యూ ఉండదో దాని మీద స్టాండర్డ్ డిడక్ట్ చేసుకునే స్కోప్ ఉండదు అనమాట. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ మాత్రమే డిడక్ట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫస్ట్ హౌస్ కి నిల్, క్వశ్చన్ లో ఏమి ఇవ్వలేదు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ హౌస్ 2 కి 20,000. ఇక్కడ ఇన్కమ్ ఏమి లేదు, పే చేయాల్సింది 20,000 కాబట్టి ఈ 20,000 లాస్. డీమ్డ్ టు బి లెట్అవుట్. ఫస్ట్ మున్సిపల్ రెంటల్ వాల్యూ 80,000, ఫెయిర్ రెంటల్ వాల్యూ 1,20,000. విచ్ ఎవర్ ఈస్ హై నోషనల్ రెంటల్ వాల్యూ అవుతుంది. నోషనల్ రెంటల్ వాల్యూ 1,20,000 వచ్చింది. ఇక్కడ స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి నోషనల్ రెంటల్ వాల్యూనే ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అవుతుంది. యాక్చువల్ రెంటల్ వాల్యూ కూడా ఇవ్వలేదు కాబట్టి ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూనే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అవుతుంది. ఇది 1,20,000 ఉంది. దీని నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ 8,000 తీసేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ 1,12,000 వచ్చింది. దీని నుంచి సెక్షన్ 24 డిడక్షన్స్ డిడక్ట్ చేస్తాము. ఫస్ట్ స్టాండర్డ్ డిడక్షన్ 30,000 ఆన్ నెట్ యాన్యువల్ వాల్యూ. 1,12,000 మీద 30% చేస్తే 33,600 వచ్చింది. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ క్వశ్చన్ లోనే ఇచ్చాడు 36,000. ఈ రెండు టోటల్ 69,600. నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి 69,600 తీసేస్తే మిగిలింది 42,400. ఇది ఇన్కమ్ ఫ్రమ్ డీమ్డ్ టు బి లెట్అవుట్. మనం థియరీ డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక హౌస్ నుంచి లాస్ వస్తే అది ఇంకొక హౌస్ నుంచి వచ్చిన ఇన్కమ్ నుంచి సెట్ ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ 3 హౌసెస్ ఉన్నాయి కాబట్టి హౌస్ 1, హౌస్ 2 నుంచి 20,000 లాస్ వచ్చింది. హౌస్ 3 నుంచి 42,400 ఇన్కమ్ వస్తే ఆ 20,000 సెట్ ఆఫ్ చేయొచ్చు, మిగిలింది 22,400. నెక్స్ట్ ఆప్షన్ 2 చూద్దాం. హౌస్ 1 అండ్ హౌస్ 3 సెల్ఫ్ ఆక్యుపైడ్ అయ్యి హౌస్ 2 డీమ్డ్ టు బి లెట్అవుట్ అయితే. ఇందాక క్యాలిక్యులేట్ చేసినట్లుగానే హౌస్ 1 కి హౌస్ 2 కి సెల్ఫ్ ఆక్యుపైడ్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ నెట్ యాన్యువల్ వాల్యూ ఏమి లేదు కాబట్టి నిల్. దీని నుంచి డిడక్షన్స్ డిడక్ట్ చేస్తాము. హౌస్ 1 కి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఏమి లేదు, హౌస్ 3 కి 36,000 ఉంది. ఇదే ఇన్కమ్ ఫ్రమ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. మనకు తెలుసు ఇన్కమ్ అనేది పాజిటివ్, నెగిటివ్ కాబట్టి ఈ లాస్ ని నెగిటివ్ ఇన్కమ్ గా చెప్తాం. హౌస్ 3 డీమ్డ్ టు బి లెట్అవుట్. ఇందాక చేసినట్లుగానే కంపేర్ చేస్తాం. మున్సిపల్ రెంటల్ వాల్యూ 60,000, ఫెయిర్ రెంటల్ వాల్యూ 1,00,000. విచ్ ఎవర్ ఇస్ హై నోషనల్ రెంటల్ వాల్యూ అవుతుంది. సో 1,00,000 నోషనల్ రెంటల్ వాల్యూ. స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఇవ్వలేదు, సో 1,00,000 ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అవుతుంది. యాక్చువల్ రెంటల్ వాల్యూ ఇవ్వలేదు,
సో ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ 1 lakh గ్రాస్ యాన్యువల్ వాల్యూ అవుతుంది. ఈ నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి సెక్షన్ 24 లో ఉన్న డిడక్షన్ తీసేస్తాం. ఫస్ట్ స్టాండర్డ్ డిడక్షన్ 30%, 94,000 మీద 30% చేస్తే 28,200. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ క్వశ్చన్ లో ఇచ్చిందే 20,000. మనకి ఈ క్వశ్చన్ లో ఒక బెనిఫిట్ ఏంటంటే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన స్కోప్ ఏమీ లేదు. ఆ క్వశ్చన్ లో ఇచ్చిందే డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ ఆన్ లోన్ తీసుకుంటాం. సో డిడక్షన్స్ మొత్తం 48,200, నెట్ యాన్యువల్ వాల్యూ 94,000. ఈ 94,000 నుంచి 48,200 తీసేస్తే 45,800. ఫస్ట్ ఆప్షన్ లోనే చేసినట్లుగానే ఈ ఆప్షన్ లో కూడా సెట్ ఆఫ్ చేస్తాం. 45,800 నుంచి లాస్ 36,000 తీసేస్తే 9,800. లాస్ట్ ఆప్షన్ 3 హౌస్ 2, హౌస్ 3 సెల్ఫ్ ఆక్యుపైడ్ అయ్యి హౌస్ 1 డీమ్డ్ టు బి లెట్ అవుట్ అయితే ఫస్ట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. నెట్ యాన్యువల్ వాల్యూ నిల్. డిడక్షన్స్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ హౌస్ 2 20,000, హౌస్ 3 36,000, టోటల్ 56,000. ఇన్కమ్ ఏమి లేదు కాబట్టి పే చేయాల్సింది 56,000 ఉంది. ఈ 56,000 లాస్. హౌస్ 3 చూద్దాం. మున్సిపల్ రెంటల్ వాల్యూ 90,000, ఫెయిర్ రెంటల్ వాల్యూ 1,40,000. ఈ 1,40,000 హై కాబట్టి అదే నోషనల్ రెంటల్ వాల్యూ. స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఇవ్వలేదు, యాక్చువల్ రెంటల్ వాల్యూ ఇవ్వలేదు. సో ఈ 1,40,000 గ్రాస్ యాన్యువల్ వాల్యూ అవుతుంది. దీని నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ 8,000 తీసేస్తే రిమైనింగ్ 1,31,000. ఇది నెట్ యాన్యువల్ వాల్యూ. ఈ నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి డిడక్షన్స్ తీసేస్తాము. 1,31,000 నుంచి 30% చేస్తే 39,300. ఈ థర్డ్ హౌస్ మీద ఇంట్రెస్ట్ ఆన్ లోన్ లేదు. టోటల్ డిడక్షన్స్ 39,300. 1,31,000 నుంచి 39,300 తీసేస్తే మిగిలింది 91,700. ఈ వచ్చిన ఇన్కమ్ నుంచి లాస్ ని సెట్ ఆఫ్ చేస్తే మిగిలింది 35,700. టోటల్ 3 ఆప్షన్స్ క్యాలిక్యులేట్ చేసాము. మనం మిస్టర్ ఎక్స్ కి అడ్వైస్ ఇవ్వాలి. క్వశ్చన్ లో అదర్ ఇన్కమ్స్ కూడా ఉన్నట్లు చెప్పాడు. 8 lakhs అదర్ ఇన్కమ్స్ ఉంది. సో ఇతను టోటల్ ఇన్కమ్ చూద్దాం. హౌస్ 1 8,22,400, హౌస్ 2 8,09,800, హౌస్ 3 8,35,700. ఈ 3 చూస్తే అతనికి సెకండ్ ఆప్షన్ బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఇన్కమ్ ఎక్కువ కాదు కాబట్టి దాని మీద ట్యాక్స్ కూడా తక్కువగా ఉంటుంది. హౌస్ 1, హౌస్ 3 ఈ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ చూపించి హౌస్ 2 అనేది డీమ్డ్ టు బి లెట్ అవుట్ గా చూపిస్తే దాని మీద ట్యాక్స్ పే చేయడం కూడా తగ్గుతుంది అనమాట. సో క్వశ్చన్ ఇంతే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా మీరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.